గత బీఆర్ఎస్ పాలనలో లీకేజీలతో యువత ద్రోహానికి గురైతే ఇప్పుడు మోసంతో నిర్లక్ష్యానికి గురయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని అశోక్ నగర్లో నిరుద్యోగులు ర్యాలీ చేపట్టడంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్ అంటేనే అబద్దపు, అమలు కాని హామీలు, విఫలమైన గ్యారంటీలు, రాజకీయ మోసాలు అని విమర్శించారు. యువకుల ఆకాంక్షల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారి ఆందోళనలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దీంతో యువత వారి భవిష్యత్తు కోసం వీధుల్లోకి వచ్చి పోరాడవలసి వచ్చిందని తెలిపారు. ఇక హైదరాబాద్లో నిరుద్యోగ యువకుల నిరసన కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు, మోసాన్ని గుర్తు చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.